అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. దేవుని నామానికి స్తోత్రం. ప్రభు మనకి ఇచ్చిన ఈ దినాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. బాగున్నారండి? ఎలా ఉన్నారు? మీ అందరూ కూడా బాగున్నారని నేను అనుకుంటూ ఉన్నాను. మరి మనకి ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి దేవునికి స్తోత్రం. ఈ దినం మనం ప్రత్యేకంగా మరి ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో వారందరి స్వస్థత కొరకు ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో వాతావరణము ప్రతిరోజు మారుతూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అనేక మంది అనారోగ్యములతో ఉంటూ ఉన్నారు. వారందరినీ కూడా దేవుడు బాగు చేయమని మనందరం కూడా ఈరోజు ప్రభుని ప్రార్థిస్తాం. చిన్న పాట పాడుకొని మరి మనం ప్రార్థన చేసుకుందాం. చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. అంధకార లోయలో నేనుండగా నీదు హస్తం నన్ను నడిపించును. పచ్చిక బయలు చోటులకు నన్ను నడిపించు నా యేసయ్యా. చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. అవును, మన దేవుడు మనల్ని అన్ని సమయములందు లేవనెత్తే దేవుడు అయ్యుంటూ ఉన్నాడు. మనకు అన్ని సమయములందు తోడుగా ఉండి మనల్ని నడిపించేటటువంటి మన కన్న తండ్రి. అందుకే దేవుడు మన కొరకు, మన అందరి కొరకు కూడా, మన పాపములు, మన శాపములు, మన రోగములు అన్నిటి కొరకు కూడా తనను తానే సిలువకు అప్పగించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనందరి కొరకు ఆయన సిలువలో మరి ఎన్నో శ్రమలు పొందుకొని మన తలలో మనం చేసినటువంటి పాపముల ద్వారా మనం పొందుకోవాల్సినటువంటి శిక్షను ఆయన భరించి ఉన్నాడు. ఆయన చేతులలో గాయాలు, ఆయన కాళ్ళల్లో గాయాలు, ఆయన తలపై ముళ్ళ కిరీటం పెట్టబడి ఉంది. మన పాపములన్నిటిని, శాపములన్నిటిని తొలగించడం కొరకే దేవుడు మన కొరకు తనను తాను రిక్తునిగా సమర్పించుకున్నట్లుగా చూస్తున్నాం. ఈరోజు ఆ కలువరి శిలువ రక్తమే మనందరినీ స్వస్థపరుస్తున్న ఒక గొప్ప విశ్వాసముతో మనందరం కూడా ముందుకు సాగి వెళ్ళాలని దేవుడు మన పట్ల ఆశపడుతూ ఉన్నాడు. కనుక 53 యెషయాలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, ఇదిగో నేను పొందిన దెబ్బల ద్వారా మీకు స్వస్థత అంటున్నాడు. అలాగే మరి కీర్తనల గ్రంథంలో ఇదిగో దేవుడు అంటూ ఉన్నాడు, నేను నా వాక్కును పంపి వారిని బాగు చేసేదని అంటున్నాడు. నిజమే, దేవుని వాక్యం ఎంతో శక్తివంతమైంది. అది వాడి అయిన 2 అంచుల ఖడ్గము వంటిది. కాబట్టి ఆ దేవాది దేవుడు మనకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు, ఇదిగో నేను నిన్ను త్వరగా శీఘ్రముగా వచ్చి నిన్ను నా వాక్యము ద్వారా నేను బాగు చేస్తాను అంటున్నాడు. అందుకే మనం ఎప్పుడు కూడా విశ్వాసం కలిగి ఉండాలి. మనకు అనారోగ్యం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చిన ఏదైనా పరిస్థితులలో తట్టుకోలేనటువంటి అనారోగ్య పరిస్థితులలో ఉన్నప్పుడు మనం చేయవలసింది ఒక్కటే, యేసు రక్తాన్ని మనం ఆశ్రయించాలి. ఎందుకంటే యేసు రక్తమే మనల్ని విడిపించగలదు. మన పాపములు ఏమైనా ఉన్నట్లయితే దేవుడి సన్నిధిలో మనం వాటన్నిటిని కూడా ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని క్షమించి మనకి సంపూర్ణ ఆరోగ్యం దయచేస్తాడు. మనం వాక్యంలో చదువుతూ ఉన్నాం, ఎంతో మంది మరి అనారోగ్యంలో ఉన్నప్పుడు దేవుడు వారిని బాగు చేసేటప్పుడు ఒక మాట పలికాడు, నీ పాపములు క్షమించబడినవి కనుక నువ్వు ఇక్కడ స్వస్థత పొందుకో అని చెప్పేసి. కాబట్టి దేవుడు ఈరోజు నీకు నాకు కూడా వాగ్దానం ఇస్తూ ఉన్నాడు, నేను అన్ని విషయాల్లో నేను మిమ్మల్ని బాగు చేస్తాను, మీ రోగములను నేను నయం చేస్తాను. హిజ్కియా మరి రాజుకి ఈ రోగము నువ్వు రేపు దినము నువ్వు మరణిస్తావయ్యా, నీ ఇంటిని నువ్వు చక్కపరుచుకోమని చెప్పినప్పుడు హిజ్కియా రాజు మౌనంగా ఉండలేదు, కానీ దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేశాడు, ప్రభువా నేను నీ కొరకు జీవించాను, నీ మందిర విషయంలో నేను ఎంతో శ్రద్ధ కలిగి నీ కోసమే నువ్వు చెప్పినట్లుగా నేను నడిచాను, దయచేసి ఈ రోగము నుండి నాకు స్వస్థత దయచేయమన్నప్పుడు దేవుడు మరి ఆయన ఆయుష్ను 15 సంవత్సరాలు పెంచినట్లుగా చూస్తున్నాం. ఈరోజు ఐసీయూలో, కోమాలో, వెంటిలేటర్లలో ఎంతో మంది బిడ్డలు శ్రమ పడుతూ ఉన్నారు. అయ్యో, భయంకరమైనటువంటి యాక్సిడెంట్స్ ద్వారా గాయపడి ఉండవచ్చు, అనారోగ్య పరిస్థితులలో ఉండవచ్చు. మరి మనకి బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, శరీరంలో ఎక్కడ చూసినా అస్వస్థతే, క్యాన్సర్లు కావచ్చు, ఎయిడ్స్ కావచ్చు, మరి డాక్టర్లకు అంతు చిక్కని రోగాలు కావచ్చు, అన్ని
అన్నిటినీ స్వస్థపరచగలిగినటువంటి దేవుడు మన యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఆయన శిలువ రక్తం మాత్రమే మనల్ని పాపముల నుంచి విడిపించి మనకి సమస్త అనారోగ్యముల నుంచి స్వస్థత దయచేస్తే. కాబట్టి ఈరోజు ఆయన యొక్క మాటలు మనం విశ్వసించి నమ్ముదాం. అందుకే దేవుడు మనల్ని అనుక్షణము కూడా అనునిత్యము కూడా అంటి పెట్టుకొని, ఇదిగో నేను మిమ్మల్ని స్వస్థపరుస్తా, ధైర్యంగా ఉండండి, మీరు ధైర్యం చెడిపోవద్దు, ఎందుకంటే మీ దేవుడు గొప్పవాడు, నేను నీ కొరకు ప్రాణం ఇచ్చి ఉన్నాను, నీ కొరకు నా శరీరంలో ఉన్న రక్తం అంతటిని కార్చి ఉన్నాను, కనుక మీరు ధైర్యంగా ఉండమని దేవుడు మనకి ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు. కనుక అన్ని విషయాల్లో మనం ధైర్యంగా ఉండాలని ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది. కీర్తనల గ్రంథము 107:20లో ఆయన అంటున్నాడు, ఇదిగో నేను నా వాక్కును పంపి వారిని బాగు చేస్తానని సెలవిస్తూ ఉన్నాడు. ఆయన దేవుడు మనతో అంటున్నాడు యెషయా 53:8లో, స్వస్థత మీకు శీఘ్రముగా వచ్చును అంటున్నాడు. ఎప్పుడు అంటే మనము పరిపూర్ణంగా ప్రభుపై ఆధారపడినప్పుడు. ఈ రోగమును ఇక ఏ డాక్టర్ బాగు చేయలేకపోతున్నాడయ్యా. ఇక ఆ రోజు ఆ యొక్క 12 సంవత్సరములు రక్తస్రావంతో ఉన్నటువంటి ఆ స్త్రీ ఏం చేస్తుందంటే, ఆమె ప్రతి హాస్పిటల్కి వెళ్ళింది. ఎక్కడెక్కడ ఏ డాక్టర్ ఉన్నారంటే ఆ డాక్టర్లు అందరి దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళింది, కానీ ఎక్కడికి వెళ్ళినా ఆమెకి ఆ యొక్క రోగము నుంచి విడుదల రాలేదు. అయితే ఆమె ఒక మాట విన్నదంట, ఇదిగో ఈ ప్రాంతానికి నజరేయుడైన యేసు వస్తూ ఉన్నాడు, ఆయన మాత్రమే ప్రతి ఒక్క ఎంతమంది ఏ భయంకరమైన అనారోగ్యంలో ఉన్న వారినైనా స్వస్థపరచగలిగినటువంటి శక్తి ఆ దేవుడికి ఉంది. అందుకే మీరు అందరూ కూడా ఇదిగో యేసుప్రభు వస్తున్నాడు, యేసుప్రభు వస్తున్నాడు అన్నప్పుడు ఆమె ఆ మాటలు విన్నదంట. ఓహో, యేసుప్రభు నన్ను తప్పక బాగు చేస్తాడు, ఏ డాక్టర్ కూడా నన్ను బాగు చేయలేకపోయాడు. ఆమె దగ్గర ఉన్నదంతా వెచ్చించినా కానీ ఆమె రోగం కుదరలేదంట. అందుకని ఆమె యేసుప్రభుని నేను ఎట్లయినా చూడాలి, ఎట్లయినా ఆయన దగ్గర నేను వెళ్ళాలి, ఎట్లయినా నేను ఆయన అంగీ అంచన ముట్టుకొని ఈరోజు నేను స్వస్థ పొందుకోవాలని ఒక గొప్ప విశ్వాసముతో ఆమె వచ్చిందంట. వచ్చి అంతమంది జనాలు అక్కడ ఉన్నప్పటికీ కూడా తోసేసుకొని చివరికి ప్రభు పాదాల దగ్గరకు వచ్చి ఆయన యొక్క అంగీ అంచును ముట్టిందంట. ఎంత విశ్వాసమో చూడండి. ఈరోజు చూడక నన్ను విశ్వసించు వారు ధనులు అంటున్నారు ప్రభు. అందుకే మనము ప్రతి విషయంలో కూడా చూడకపోయినప్పటికీ నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని మనం నమ్మాలి, విశ్వసించాలి. నమ్మినచో నా మహిమను నువ్వు చూస్తావని దేవుని వాక్యం సెలవిస్తోంది. విశ్వసించి నమ్మిన వానికి సమస్తము సాధ్యమైన దేవుని వాక్యం సెలవిస్తోంది. మన దేవుడు మరణించిన లాజరును జీవముతో లేపినటువంటి దేవుడు. 38 సంవత్సరాలు బెతెస్దా కోనేటి యొద్ద ఉన్నటువంటి ఆ యొక్క రోగిని స్వస్థపరిచిన దేవుడు మన దేవుడు. కాబట్టి ఈరోజు మనందరం కూడా ఆ దేవాతి దేవునిపై ఆధారపడి, ప్రభా ఈరోజు నా రోగము నుండి నాకు స్వస్థత దయచేయమని, ఎలాగైతే ఆ యొక్క మరి 12 సంవత్సరాల రక్తస్రావంతో ఉన్న ఆ స్త్రీ అంగీ అంచు తాకినప్పుడు వెంటనే మరి యేసు ప్రభులో ఉన్నటువంటి ఆ ప్రభావం ఆమెలోనికి వెళ్ళినప్పుడు ఆమె రక్తధార కట్టిపోయిందంట. 12 సంవత్సరాలు ఆమె ఎంతో వేదన పడింది. ఈరోజు మీరు సంవత్సరాల తరబడి వేదనతో ఉన్నారా? సంవత్సరాల తరబడి నా రోగమునకు నాకు విడుదల రావట్లేదని ఏడుస్తున్నారా? దుఃఖముతో ఉన్నారా? నేను ఎందుకు బ్రతకడం అనుకుంటున్నారా? అయితే దేవుడు ఈరోజు మీకు ఒక శుభవార్తను అందిస్తూ ఉన్నాడు. నేను మిమ్మల్ని స్వస్థపరచగలిగినటువంటి యెహోవా దేవుడను, కనుక ధైర్యం వహించమంటున్నాడు. కాబట్టి ఈరోజు ప్రభుపై ఆధారపడి మనం ముందుకు సాగి వెళ్దాం. ప్రభు మనకు తోడైండును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, స్తోత్రము తండ్రి, గొప్ప దేవానికి వందనాలు. అవును నాయన, ఈరోజు అనారోగ్యములతో బాధపడుతున్న బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభా, ఇదిగో నేను పొందిన దెబ్బల ద్వారా మీకు స్వస్థత అన్నావు నాయన. ప్రతి బిడ్డకి ఈ దినము స్వస్థత దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. అయ్యా, డాక్టర్లు చెప్పి ఉంటారు ప్రభా, ఇక మేమేమీ చెయ్యలేమని ప్రభా, మీ దేవుడే మిమ్మల్ని కాపాడగలడు అని చెప్పి ఉంటారు ప్రభా. అయితే నాయన, నువ్వు ప్రభా మరణమును జయించిన దేవుడు కదా నాయన. దయచేసి అటు బిడ్డలను ముట్టండి ప్రభా. ఐసీలో, కోమాలు, వెంటిలేటర్స్లో ఉన్న బిడ్డలను నువ్వు దర్శించమని ప్రభా, ఈ దినమే వారిని లేవనెత్తమని ప్రభా, వారి పాపములు క్షమించమని ప్రార్థిస్తూ ఉన్నా. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టండి దేవా, నీకు స్తోత్రము నాయన. అయ్యా, తల నుండి అరి పాదం వరకు నీ కలువరి సిలువ రక్తమును ప్రోక్షించి ప్రభా, ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యము దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. నీకు వందనాలు. అయ్యా, డాక్టర్లు కూడా ప్రభా పేషెంట్లను చూసేటప్పుడు నాయన, అయ్యా వారి చేతిలో నీ చేయి నుంచి ప్రభా మంచి ట్రీట్మెంట్ చేయడానికి కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీ జ్ఞానం గల ఆత్మను వారికి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా, నీకు స్తోత్రాలు. అవును నాయన, దీర్ఘకాల వ్యాధులతో మెడిసిన్స్ వాడి నాయన, ఇదిగో నా శరీరం అంతా కెమికల్ ఫ్యాక్టరీగా తయారైపోయిందని బాధపడుతున్న ప్రతి బిడ్డ జీవితంలో నాయన, ఈ దినమే నూతన కార్యములు జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. ఇప్పుడే నీ గాయపడిన హస్తముతో ముట్టి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఇప్పుడే వారి గాయములు కట్టమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఇప్పుడే వారి ఆయుష్ను పెంచమని ప్రార్థిస్తున్నాను
ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా వారికి దీర్ఘాయుషును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. నీకు వందనాలు నాయన. ప్రతి బిడ్డను దర్శించమని, బీపీలతో, షుగర్లతో, థైరాయిడ్లతో నాయన, అయ్యా లివర్ ప్రాబ్లమ్స్తో తండ్రి నాయన ప్రభా, హార్ట్ ప్రాబ్లమ్స్తో నాయన, లంగ్స్ ప్రాబ్లమ్స్తో నాయన ప్రభా, జీర్ణ వ్యవస్థ వ్యాధులతో, పైల్స్ ప్రాబ్లమ్స్తో తండ్రి నాయన, అయ్యా నరాల బలహీనతతో ప్రభా నీకు వందనాలు, స్పాండిలైటిస్ ప్రాబ్లమ్స్తో తండ్రి నాయన, అయ్యా మరి ఎముకల వ్యాధులతో నాయన ప్రభా, రక్తము చెడిపోయిన పరిస్థితి నాయన, రక్తహీనతతో ఉన్న బిడ్డలను ప్రభాను దర్శించండి నాయన. తలనొప్పులతో, కడుపు నొప్పులతో, నడుము నొప్పులతో నాయన, అయ్యా సయాటికా ప్రాబ్లమ్స్తో నాయన ఉంటున్నటువంటి నాయన, మోకాళ్ళ నొప్పులతో ఉంటున్నటువంటి నాయన ప్రభా, కిడ్నీ ప్రాబ్లమ్స్తో ఉంటున్నటువంటి నాయన, డయాలసిస్తో ఉంటున్నటువంటి బిడ్డలను నువ్వు దర్శించమని ప్రభా. అయ్యా వారికి నూతనమైనటువంటి అవయములను అమర్చమని తండ్రి నాయన, అయ్యా వారి పక్షంగా నీవుండి వాద్యమాడి నీ కార్యములు సఫలము చేయమని నాయన, ప్రతి బిడ్డను ముట్టి బాగు చేయమని నీ సాక్షులుగా నిలబెట్టుకోమని ప్రభా. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములు అడిగి పొందుకొని ఉన్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రేసలాడండి. మీరందరూ కూడా ఈ వీడియోని చూసి మరి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆమెన్.